ఎల్ఎస్జీ అండ్ డీసీ మధ్యన మ్యాచ్ చూసుకున్నట్టయితే ఇది ఒక రివెంజ్ మ్యాచ్ ఎల్ఎస్జీ వాళ్ళకి. ఎల్ఎస్జీ వాళ్ళు ఈ మ్యాచ్ ఈజీగా గెలుస్తారనుకున్నారు, కానీ అంతకన్నా ఈజీగా డీసీ వాళ్ళు ఈ మ్యాచ్ గెలిచి చూపించారు. దీనికి మెయిన్ హైలైట్స్ చూసుకున్నట్టు వస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఎల్ఎస్జీ వాళ్ళు అయితే మంచి పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పారు. ఏడెన్ మార్క్రమ్ అండ్ మిచెల్ మార్ష్ వీళ్ళిద్దరి మధ్యన వచ్చిన పార్ట్నర్షిప్ అయితే ఎల్ఎస్జీ వైపు మూవ్మెంట్ మొత్తం మార్చిందని చెప్పొచ్చు. ఏడెన్ మార్క్రమ్ దీంట్లో హాఫ్ సెంచరీ కొట్టి అందరిని అలరించాడు. ఆ తర్వాత ఏడెన్ మార్క్రమ్ వికెట్ కోల్పోవడం, నికోలస్ పూరన్ రాడు. నికోలస్ పూరన్ 2 బంతులకు 2 ఫోర్లు కొట్టి మంచి మూవ్మెంట్, మంచి ఊపిలో ఉన్నాడు అనుకున్నారు అందరూ. ఆ తర్వాత ఇక్కడ అక్షర్ పటేల్ చేసిన మూవ్ అయితే ఎక్సలెంట్ మూవ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నికోలస్ పూరన్ మీద మంచి రికార్డు ఉన్న బౌలింగ్ ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా అది మిచెల్ స్టార్క్ అనే చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరూ ముందు ఆడిన మ్యాచ్లో కూడా మిచెల్ స్టార్క్ వికెట్ తీసుకున్నాడు. వెంటనే అక్షర్ పటేల్ మిచెల్ స్టార్క్ని తీసుకురావడం, మిచెల్ స్టార్క్ నికోలస్ పూరన్ వికెట్ని మళ్ళీ తీయడం, మొత్తానికి ఇక్కడ మూమెంటం అనేది డీసీ వైపు షిఫ్ట్ అయిపోయింది. ఆ తర్వాత వచ్చిన ఏ బ్యాట్స్మెన్ కూడా ఫైర్ కాలేదు. ఆయుష్ బదోని కాస్తో కోస్తో ఆడాడు. ఆయుష్ బదోని ఆ ఇన్నింగ్స్ కూడా ఆడకపోతే ఎల్ఎస్జీకి 159 టార్గెట్ కూడా వచ్చేది కాదు. లాస్ట్ ఓవర్ చూసుకుంటే మంచి డ్రామా జరిగిందని చెప్పుకోవచ్చు. ముఖేష్ కుమార్ వేసిన ఓవర్ అయితే 3 బంతుల్లో 3 ఫోర్లు కొట్టాడు. 4వ బంతికి అయితే వికెట్ తీసుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన రిషబ్ పంత్ అయితే నిజంగా చాలా అంటే చాలా ప్యూర్ ఫామ్లో ఉన్నారు రిషబ్ పంత్. ఈ సీజన్లో వర్స్ట్ సీజన్ అని చెప్పుకోవచ్చు రిషబ్ పంత్కి. ఆడిన 2 బంతులు కనీసం సింగిల్ కూడా కొట్టకుండా డక్అవుట్ అయ్యి పెవిలియన్కి చేరారు. మొత్తం మీదకి ఏదైతే ఎల్ఎస్జీ వాళ్ళు 160 టార్గెట్ని అయితే డీసీ ముందు పెట్టారు. డీసీ ఈ టార్గెట్ని చాలా అంటే చాలా ఈజీగా కొట్టారు, మామూలుగా కాదు భయ్య. అభిషేక్ పోరెల్ అండ్ కరుణ్ నాయర్ మధ్యన వచ్చిన పార్ట్నర్షిప్ అయితే 30 పార్ట్నర్షిప్ వచ్చింది. అభిషేక్ పోరెల్ ఈ మ్యాచ్లో అయితే 50 కంప్లీట్ చేసుకున్నారు. అలాగే కేఎల్ రాహుల్ ఎక్కడైతే మొదలుపెట్టారో అక్కడి నుంచి ఆడడం మొదలుపెట్టారు. నిజంగా కేఎల్ రాహుల్ని ఆపే బౌలర్ అయితే ఎవరో కనిపించలేదు. ఎందుకంటే కేఎల్ రాహుల్ క్రీజ్లో అలా సెట్ అయి ఉండిపోయాడు అంతే. ఏ బౌలర్ వచ్చినా కానీ నాకు సంబంధం లేదన్నట్టుగా తన బ్యాటింగ్ తను చేసిపోయాడు. కేఎల్ రాహుల్ ఇదే తీరులో ఆడుతుంటే అభిషేక్ పోరెల్ మంచి అగ్రెసివ్ ఇంటెన్షన్ అయితే చూపించారు. ఆ తర్వాత వచ్చిన అక్షర్ పటేల్ కూడా అంతే అగ్రెసివ్గా అయితే బ్యాటింగ్ చేశారు. ఓవరాల్గా చూసుకుంటే కేఎల్ రాహుల్ మ్యాచ్లో 50 కొట్టి తన అగ్రెసివ్ సెలబ్రేషన్లను చూపించారు. బ్యాట్ వెనకాల జెర్సీ నెంబర్ 1 చూపించి ఐఎమ్ ద కేఎల్ రాహుల్ నెంబర్ 1 అని చూపించారు. నిజంగా ఈ సెలబ్రేషన్ అంటే చాలామందికి నచ్చి ఉంటుంది, కొంతమందికి నచ్చదు. అది ఎవరో కూడా అందరికీ తెలిసిందే. ఎల్ఎస్జీ ఓనర్కి అయితే ఈ సెలబ్రేషన్ నచ్చదు. ఎందుకంటే ఎల్ఎస్జీ ఫ్రాంచైజీ వదిలేసి కేఎల్ రాహుల్ని తప్పు చేసిందని చెప్పొచ్చు. వదిలేసిందన్న కన్నా కేఎల్ రాహుల్ ఆ ఫ్రాంచైజీ నుంచి బయటకు వచ్చేయడని చెప్పొచ్చు. ఎందుకంటే గత సీజన్లో కేఎల్ రాహుల్ని ఎల్ఎస్జీ ఓనర్ తిట్టడం వల్లే ఆ ఫ్రాంచైజీ నుంచి బయటకు వచ్చామని ఫ్యాన్స్ కూడా చాలా ట్వీట్లు అయితే చేశారు. దాన్ని బట్టి కేఎల్ రాహుల్ బయటకు వచ్చేయడం జరిగింది. ఈ సీజన్లో అయితే కేఎల్ రాహుల్ వేరే లెవెల్ బ్యాటింగ్ చేస్తున్నారు. డీసీకి వచ్చిన తర్వాత తను చాలా అగ్రెసివ్గా కూడా బ్యాటింగ్ చేస్తున్నారు, అగ్రెసివ్గా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ఈ మ్యాచ్ అయితే డీసీ వాళ్ళు చాలా అంటే చాలా ఈజీగా గెలిచారు. ఈ మ్యాచ్ మీకు ఎలా కనిపించింది అనేది కామెంట్ చేయండి. అలాగే మన వీడియో నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ చూపిస్తారని కోరుకుంటున్నాను.